హ్యావ్లక్ ఐలాండ్ రీచ్ అవగానే జర్నీ ఎంపైర్స్ వాళ్ళు అయితే పిక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకా బయటనైతే వర్షం పడుతుంది. వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంది. ఇంకా హోటల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత మేమైతే చెక్ ఇన్ అయిపోయాము. చెక్ ఇన్ అవగానే ఇంకా స్విమ్మింగ్ పూల్ లో దిగుదామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఫస్ట్ డే మిస్ అయింది కదా. ఇంకా మా పాపను కూడా ఏరేసి ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ లో దింపుతున్నాము. ఇంకా స్విమ్మింగ్ డ్రెస్, ఈ ఫ్లోటర్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాము. మా బాబుకి అయితే స్విమ్మింగ్ అయితే చాలా ఇష్టం. ఇంకా పాప ఎలా రియాక్ట్ అవుతుందా మేమైతే అనుకున్నాం. వాటర్ చూడగానే ఫుల్ ఆడేసుకుంటుంది అనమాట. ఇక్కడ కిడ్స్ కి వేరేగా, అడల్ట్స్ కి వేరేగా పూల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి దాన్ని సరదా చూడండి ఎలా ఆడేస్తుందో ఫుల్ గా వాటర్ లోని. ఇక్కడ ఫుల్ గా రైనీ సీజన్, వర్షాలు పడుతున్నాయి కానీ మా ట్రిప్ కి మాత్రం ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ రాలేదు. ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ మంచి మెమరీస్ గా అయితే గుర్తుండిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా బీచెస్ కి అయితే వెళ్ళాలన్నమాట. లంచ్ చేయడానికి బీచ్ కి వెళ్ళడానికి టైం అయితే ఉంది. ఆ టైంలో అయితే పూల్ అనేది ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అండమాన్ అయితే చాలా సేఫెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ క్రైమ్ రేట్ అయితే 0% అంట. అండమాన్ లో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు పర్సనల్ గా మెసేజెస్ కూడా చేశారు. నెంబర్స్ అయితే తీసుకున్నాం కానీ ఎవరిని కలవడానికి అయితే అవ్వలేదు. వాళ్ళందరికీ అయితే సారీ చెప్తున్నా. నా వీడియోస్ అక్కడి నుంచి కూడా ఆదరిస్తున్నారంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండమాన్ లోను మన వాళ్ళందరూ కామెంట్ చేయండి, వేరే వాళ్ళు కూడా చూస్తారు.